గురుగారు ముక్కోటి దేవతలని అంటారు కదా, నిజానికి మనకి 3 కోట్ల మంది దేవతలు ఉన్నారంటారా? నిజానికి మీరు అడిగిన ప్రశ్న 3 కోట్ల మంది దేవతలు ఏమిటమ్మా, అసలు ఆ మాటకు వస్తే కోటాను కోట్ల దేవతలు ఉన్నారు. ఇంకా ముక్కోటి వరకే మనం పరిమితం చేసాం. కోటాను కోట్ల దేవతలు. ఇప్పుడు ద్విజులు అంటారు లోకంలో కొంతమందిని, వాళ్ళని భూదేవతలు అంటారు. భూమి మీద ఉన్నటువంటి దేవతలు అని, వాళ్ళని భూదేవతలు అని పేరు. లోకంలో మనతో పాటు వాళ్ళు కూడా జీవిస్తూనే ఉన్నారు. అంటే ఎంతమంది ఉంటారమ్మా, ఎన్ని కోట్ల మంది ప్రజానీకం భూదేవతలు ఉంటారు. అయితే ముక్కోటి దేవతలు అంటే మనం ప్రథమంలో చెప్పుకున్నట్టు అష్టవసువులు మొత్తం ఎవరైతే ఉన్నారో, ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు, ఈ 2 అశ్విని దేవతలు, వీళ్ళని కలిపి మాత్రమే ముక్కోటి దేవతలని లోకంలో ప్రసిద్ధి. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు. ఎప్పుడు ఒక్కటవుతారు? అప్పటి వరకు విడివిడిగా ఉంటారట. ఎవరి బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. అంటే ఈ ద్వాదశాదిత్యులు, ఈ 12 మంది సూర్యులు, వాళ్ళ కేటాయించబడినటువంటి ఏవైతే లోకాలు ఉన్నాయో ఆ లోకాల్లో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. అలాగే రుద్రులు, ఏకాదశి రుద్రులు, తమకి ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో, ఏ దిక్కుల్లో వాళ్ళు పరిపాలన చేయాలో మిగతా రోజుల్లో ఆ పరిపాలనే చేస్తుంటారు. అశ్విని దేవతలు 2 ఉంటారట. వాళ్ళు వైద్యులు అనమాట. దేవతల్లో వైద్య వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క దయకి నోచుకున్నారో వాళ్ళని చక్కగా ఆరోగ్యవంతంగా వాళ్ళని చేస్తూ ఉంటారు. అలాగే వసువులు 8 మంది ఉన్నారు. వసువులు, ఈ 8 మంది వసువులు అంటే అందులో మనకి చెప్పుకుంటాం మహాభారతంలో భీష్మాచార్యుల వారని చెప్పి, ఆయన కూడా ఒక వసువు. వసువు అంటే దేవతల్లో ఒక విభాగం. కాబట్టి వాళ్ళు వాళ్ళకి కేటాయించినటువంటి విభాగాలు, ఇప్పుడు మంత్రివర్గానికి ఎలాంటి విభాగాలు ఉన్నాయో దేవతలకు కూడా ఒక్కొక్క శాఖ ఉంటుంది. ఆ బాధ్యతల్ని వాళ్ళు ప్రతిరోజు నిర్వర్తించాల్సిందే. అయితే ఈ ముక్కోటి నాడు మాత్రం ఈ ముక్కోటి దేవతలు అంటే ఆ 33 వర్గాల దేవతలు, మిగతా ప్రపంచంలో అందరు దేవతలు కూడా స్వామివారి దర్శనం చేస్తారట. అది ఇక్కడ ప్రత్యేకత. ముక్కోటి యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళందరూ కూడా, అంటే ఒక్క నారాయణుణ్ణి గనక, ఆ విష్ణుమూర్తిని గనక ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం చేస్తే, మనం నారాయణుణ్ణి సందర్శిస్తే అక్కడ ముక్కోటి దేవతలు మొత్తం ఈ 33 వర్గాలకి సంబంధించినటువంటి, అంటే మనకు ఆరోగ్యం, లక్ష్మి, సంపద, భూ సంపద, ఇంకా ఏవేవైతే అనుకుంటున్నావో ఈ ప్రపంచంలో మోక్ష సంపద, అన్ని రకాలు, అంటే అన్ని విభాగాల అధిపతులు అందరూ నారాయణుడి సమక్షంలో ఉంటారు. అందుకని ద్వార దర్శనం చేయరా, ముక్కోటి నాడు చూడరా అని మన పెద్దవాళ్ళు నెత్తి నోరు బాదుకొని చెప్పేది అది. అందువల్ల తప్పనిసరిగా చేస్తే ఆ ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అన్నాడు. ఎంత చక్కగా అన్నాడు ఆ మహానుభావుడు. చూడండి, అందరూ కలిపి ఒక్కటిగా వస్తారట. ఆ తమ విభాగాల పనులన్నీ విడిచిపెట్టి ఈరోజు నారాయణుడు ఉన్నటువంటి ఆ ఉత్తర ద్వారం దగ్గరికే వస్తారట. అందుకని నారాయణ దర్శనం చేయండి. ఆ ఒక్కటైన ఆ ముక్కోటి దేవతల్ని వాళ్ళని స్మరించుకుంటూ నారాయణ దర్శనం చేసి ఇహ పర సిద్ధిని అందరూ పొందెదరుగాక.